హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఇరాన్ మరియు అమెరికా మధ్య జరుగుతున్న యుద్ధాలకు కారణాలు తెలుసుకుందాం. ఇరాన్ అమెరికా మధ్య ఉన్న ఉద్రిక్తత ప్రపంచ రాజకీయాల్లో అత్యంత క్లిష్టమైన సమస్యలలో ఒకటి. ఈ రెండు దేశాల మధ్య శత్రుత్వం కేవలం కొన్ని సంవత్సరాల విషయానికి కాదు, ఇది దాదాపు అర్ధశతాబ్ద కాలంగా కొనసాగుతున్న విభేదాల ఫలితం. ముఖ్యంగా ఇరానియన్ రెవల్యూషన్ తర్వాత ఈ విభేదాలు తీవ్రంగా మారాయి. ఇప్పుడు ఈ అంశాన్ని గురించి వివరంగా తెలుగులో తెలుసుకుందాం. ఇరాన్ అమెరికా యుద్ధ సమస్య. పూర్తి విశ్లేషణ ప్రకారం ఇరాన్ మరియు అమెరికా మధ్య ఉన్న సమస్యలను అర్థం చేసుకోవాలంటే ముందుగా చరిత్రను తెలుసుకోవాలి. 1950ల వరకు ఇరాన్ ఒక రాజ్యంగా ఉండేది. ఆ సమయంలో దేశాన్ని పాలించిన రాజు ముహమ్మద్ రెజా పాహ్లవి. అతను పాశ్చాత్య దేశాలతో, ముఖ్యంగా అమెరికాతో సన్నిహిత సంబంధాలు కలిగి ఉండేవాడు. అమెరికా ఇరాన్ను మధ్యప్రాచ్యంలో ఒక ముఖ్యమైన మిత్రదేశంగా భావించింది. కారణాలు: ఇరాన్ వద్ద భారీ చమురు నిల్వలు ఉండటం, సోవియట్ యూనియన్ ప్రభావాన్ని అడ్డుకోవడం, మధ్యప్రాచ్యంలో వ్యూహాత్మక స్థానం. అందుకే అమెరికా ఇరాన్ రాజుకు బలంగా మద్దతు ఇచ్చింది. 2. 1979 ఇస్లామిక్ విప్లవం. 1979లో ఇరాన్లో భారీ రాజకీయ మార్పు జరిగింది. ప్రజలు రాజు పాలనకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేశారు. ఈ విప్లవానికి నాయకత్వం వహించిన వ్యక్తి రూహుల్లా ఖొమైనీ. విప్లవం తరువాత రాజు దేశం విడిచిపెట్టాడు. ఇరాన్ ఒక ఇస్లామిక్ రిపబ్లిక్గా మారింది. కొత్త ప్రభుత్వం అమెరికాను శత్రువుగా ప్రకటించింది. ఈ సంఘటన తరువాత రెండు దేశాల మధ్య సంబంధాలు పూర్తిగా చెడిపోయాయి. 3. అమెరికా రాయబార కార్యాలయం బందీ సంఘటన. 1979లో జరిగిన మరో సంఘటన పరిస్థితిని మరింత తీవ్రం చేసింది. ఇరాన్ విద్యార్థులు యునైటెడ్ స్టేట్స్ ఎంబసీ ఇన్ టెహ్రాన్ను ఆక్రమించారు. వారు 52 మంది అమెరికా దౌత్యవేత్తలను బందీలుగా తీసుకున్నారు. వారిని 444 రోజుల పాటు విడుదల చేయలేదు. ఈ సంఘటన అమెరికాకు చాలా పెద్ద అవమానంగా భావించబడింది. అప్పటి నుండి అమెరికా మరియు ఇరాన్ మధ్య శత్రుత్వం మరింత పెరిగింది. 4. మధ్యప్రాచ్యంలో ప్రభావం కోసం పోటీ. మధ్యప్రాచ్యం ప్రపంచంలో అత్యంత ముఖ్యమైన ప్రాంతాలలో ఒకటి. ఇక్కడ ప్రపంచ చమురు నిల్వలు అధికంగా ఉన్నాయి. వ్యూహాత్మక సముద్ర మార్గాలు ఉన్నాయి. అమెరికా ఈ ప్రాంతంలో కొన్ని దేశాలను మద్దతు ఇస్తుంది, ముఖ్యంగా ఇజ్రాయెల్ మరియు సౌదీ అరేబియా. అయితే ఇరాన్ మాత్రం ఇతర గ్రూపులకు మద్దతు ఇస్తుంది, ఉదాహరణకు హెజ్బొల్లా, హమాస్. ఈ కారణంగా మధ్యప్రాచ్యంలో రెండు దేశాలు ప్రత్యక్షంగా కాకుండా పరోక్షంగా పోటీ పడుతున్నాయి. 5. అణు కార్యక్రమం. ఇరాన్ అమెరికా మధ్య ప్రధానమైన సమస్య అణు కార్యక్రమం. అమెరికా ఇలా ఆరోపిస్తోంది: ఇరాన్ రహస్యంగా అణు బాంబు తయారు చేస్తోంది, అణు సాంకేతికతను సైనిక ప్రయోజనాల కోసం ఉపయోగిస్తోంది. అయితే ఇరాన్ ఇలా చెబుతోంది: తమ అణు కార్యక్రమం శాంతియుత ప్రయోజనాల కోసం మాత్రమే, విద్యుత్ ఉత్పత్తి కోసం ఉపయోగిస్తున్నామని. ఈ సమస్య వల్ల అమెరికా ఇరాన్పై అనేక ఆర్థిక ఆంక్షలు విధించింది. 6. ఆర్థిక ఆంక్షలు. అమెరికా మరియు పాశ్చాత్య దేశాలు ఇరాన్పై తీవ్రమైన ఆంక్షలు విధించాయి. ఈ ఆంక్షల వల్ల ఇరాన్ చమురు ఎగుమతులు తగ్గాయి. అంతర్జాతీయ బ్యాంకింగ్ వ్యవస్థలో సమస్యలు వచ్చాయి. దేశ ఆర్థిక వ్యవస్థ బలహీనపడింది. ఇరాన్ మాత్రం ఈ ఆంక్షలను అన్యాయంగా పేర్కొంది. 7. అణు ఒప్పందం. 2015లో ఒక కీలక ఒప్పందం కుదిరింది. దీనిని జాయింట్ కాంప్రహెన్సివ్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ అని పిలుస్తారు. ఈ ఒప్పందంలో ఇరాన్ అణు కార్యక్రమాన్ని పరిమితం చేయాలి, అంతర్జాతీయ పరిశీలనకు అనుమతించాలి, దానికి ప్రతిగా ఆర్థిక ఆంక్షలను తగ్గించాలి. ఈ ఒప్పందం కొంతకాలం విజయవంతంగా కొనసాగింది. 8. అమెరికా ఒప్పందం నుంచి బయటకు రావడం. 2018లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ ఒప్పందం నుంచి బయటకు వచ్చారు. అమెరికా ఇలా చెప్పింది: ఈ ఒప్పందం సరిపోదు, ఇరాన్ ఇంకా రహస్యంగా అణు కార్యక్రమం కొనసాగిస్తోంది. దీంతో మళ్లీ కఠినమైన ఆంక్షలు విధించబడ్డాయి. 9. సొలైమానీ హత్య. 2020లో ఒక కీలక సంఘటన జరిగింది. ఇరాన్ సైనిక నాయకుడు కసేం సొలైమానీను అమెరికా డ్రోన్ దాడిలో హతమార్చింది. ఈ సంఘటన తరువాత ఇరాన్ అమెరికా సైనిక స్థావరాలపై క్షిపణి దాడులు చేసింది. ప్రపంచంలో యుద్ధ భయం పెరిగింది. 10. హోర్ముజ్ సముద్ర మార్గం. ప్రపంచ చమురు సరఫరాలో కీలకమైన మార్గం స్ట్రెయిట్ ఆఫ్ హోర్ముజ్. ఈ మార్గం ద్వారా ప్రపంచ చమురు సరఫరాలో సుమారు 20% రవాణా జరుగుతుంది. ఇరాన్ ఈ మార్గాన్ని మూసివేయవచ్చని పలుమార్లు హెచ్చరించింది. అలా జరిగితే చమురు ధరలు భారీగా పెరుగుతాయి, ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు దెబ్బ తగులుతుంది. 11. ఇటీవల ఉద్రిక్తతలు. ఇటీవల సంవత్సరాల్లో మధ్యప్రాచ్యంలో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. ప్రత్యేకంగా డ్రోన్ దాడులు, నౌకలపై దాడులు, సైబర్ దాడులు వంటి సంఘటనలు పెరిగాయి. 12. ప్రపంచ రాజకీయాలపై ప్రభావం. ఈ ఘర్షణ ప్రపంచ రాజకీయాలను కూడా ప్రభావితం చేస్తోంది. ఇరాన్కు కొంత మద్దతు రష్యా, చైనా ఇస్తున్నారు.
అమెరికాకు మద్దతు నేటో దేశాలు ఇస్తున్నాయి. దీంతో పెద్ద యుద్ధం జరిగే ప్రమాదం ఉందని నిపుణులు చెబుతున్నారు. 13. భారత్పై ప్రభావం. భారత్కు కూడా ఈ సమస్య చాలా ముఖ్యమైనది. భారత్ మధ్యప్రాచ్య దేశాల నుండి చమురు దిగుమతి చేస్తుంది. అక్కడ లక్షలాది భారతీయులు పనిచేస్తున్నారు. యుద్ధం జరిగితే చమురు ధరలు పెరుగుతాయి. భారత ఆర్థిక వ్యవస్థపై ప్రభావం ఉంటుంది. 14. భవిష్యత్ పరిస్థితి. ప్రస్తుతం ప్రపంచ దేశాలు ఈ సమస్యను శాంతియుతంగా పరిష్కరించేందుకు ప్రయత్నిస్తున్నాయి. కానీ పరిస్థితి చాలా సంక్లిష్టంగా ఉంది. ఎందుకంటే అణు కార్యక్రమం, ప్రాంతీయ రాజకీయాలు, మత విభేదాలు అన్నీ కలిసి ఈ సమస్యను క్లిష్టంగా మార్చాయి. ఇరాన్ అమెరికా మధ్య ఉన్న ఘర్షణ ప్రపంచ రాజకీయాలలో అత్యంత ప్రమాదకరమైన సమస్యలలో ఒకటి. 1979లో ప్రారంభమైన ఈ శత్రుత్వం ఇప్పటికీ కొనసాగుతోంది. అణు కార్యక్రమం, మధ్యప్రాచ్యంలో ఆధిపత్యం కోసం పోటీ, రాజకీయ విభేదాలు ఈ సమస్యను మరింత తీవ్రమయ్యేలా చేశాయి. ప్రపంచ దేశాలు ఈ సమస్యను శాంతియుతంగా పరిష్కరించడానికి ప్రయత్నిస్తున్నాయి. ఎందుకంటే పెద్ద యుద్ధం జరిగితే అది ప్రపంచ శాంతికి పెద్ద ప్రమాదంగా మారవచ్చు. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టు అయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.